గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త జేఏసీ ఆవిర్భవించింది. అయితే ఇది సామాజిక వర్గ పరంగా ఆవిర్భవించినటువంటి జేఏసీ మరి రాజకీయ పార్టీలను ఏ విధంగా ప్రభావితం చేయబోతోంది, రాబోయే రోజుల్లో కాపుల ఐక్యత కోసం ఈ జేఏసీ కృషి చేస్తుందని చెబుతున్నారు. ఈ జేఏసీ ఎజెండా ఏంటి, రాజకీయాలకి అలానే రాబోయే ఎన్నికలకి ఎలాంటి ప్రణాళికతో ముందు వెళ్ళబోతోంది, ఈ అంశాలను విశ్లేషిద్దాం. మనతో పాటు ఉన్నారు కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ గారు. జనార్దన్ గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు, అదేవిధంగా సుమన్ టీవీ చూసే పెద్దలకి ప్రేరావులాసులకి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, నమస్కారం. థ్యాంక్ యూ. జేఏసీ ఏర్పాటు అనగానే ఇప్పటివరకు ఏంటంటే ఉద్యమ జేఏసీలు, రాజకీయ జేఏసీలు ఇలా చూస్తూ వచ్చాం. సడన్గా కాపు జేఏసీ అనేటువంటి ప్రస్తావన తెరపైకి వచ్చింది. అసలు కాపుల్లో ఐక్యతే సాధ్యం కాదు అనేటువంటి వర్షన్ ఉంది. మీరేమో జేఏసీతో ముందుకు వచ్చారు. ఏంటి ఎజెండా, ఏంటి ప్రణాళిక, ఏంటి? ఇది రాజకీయ పార్టీలకు అసోసియేట్ అయి పనిచేసేటువంటి అవకాశం ఉన్న జేఏసీనా? కొత్తగా ఆవిర్భవించిన జేఏసీగా వ్యాఖ్యానించారు. ఇది ముద్రగడ గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో కొనసాగిన ఉద్యమ జేఏసీ. అయితే పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు కాపు సంక్షేమానికి, ప్రజలకి భవిష్యత్తులో బాగుండాలి, రిజర్వేషన్ల ద్వారా వీరు చదువుకోవటం కానీ, ఉద్యోగాల్లో కానీ వీరికి అవకాశాలు రావాలనే సదుద్దేశంతో ఆ రోజు తుని సంబంధించిన గర్జన ఏర్పాటు చేసి లక్షలాదిగా అక్కడ తునిలో కాపులంతా గర్జించగా కోట్లాది మంది ఆశీస్సులతోటి ఆ సభ కొనసాగింది. దానిని, ఆ ఉద్యమాన్ని కొనసాగించుకునే భాగంగా ఆ రోజున కాపు, తెలగ, బలిజ, ఒంటరి రాష్ట్ర కాపు జేఏసీగా ఆ రోజు మేమంతా కలిసి 13 మంది ముఖ్యులతో పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంతో కాపు ఉద్యమ జేఏసీ ఆ రోజు ఆవిర్భవించింది. ఆ రోజు ప్రతి జిల్లాకి ఒక నాయకుడు చొప్పున 13 మందితో మొదలుగా ఉద్యమ జేఏసీ ప్రకటింపజేయగా నాయకత్వంతో దానికి వారికి ఇన్ఛార్జీలుగా, జిల్లా బాధ్యులుగా మరో 5 నుంచి 10 మందితోటి, కొంతమంది రాష్ట్ర నాయకత్వంతో ఆ రోజు రాష్ట్ర కాపు జేఏసీ అవతరించటం, దాని మీద వివిధ జిల్లాల్లో పూర్తి స్థాయి సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ఆందోళనలు, ఉద్యమం సందర్భంగా కానీ అనంతరం జరిగే కార్యక్రమాల్లో కానీ ప్రతి జిల్లాలో కూడా వేలాదిగా అరెస్టులు కూడా కొనసాగడం జరిగింది. జేఏసీలో ప్రధాన భూమిక పోషించే నాయకత్వం అంతా కూడా వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు కూడా కొనసాగే కేశవ్ గారు. ఆ విధంగా రాష్ట్ర కాపు జేఏసీ అనేది పనిచేస్తూ పోతా. ఇన్ని రోజులు స్తబ్దంగా ఉండి మీరు చెప్పినటువంటి తుది ఘటనలు జరిగింది 2016-17 ఆ సమయంలో ఒక ఉద్యమ రూపంలో జరిగినటువంటి ఘటనలు. 2019 నుంచి చాలా వరకు సైలెన్స్ మెయింటైన్ చేసి ఇప్పుడు తెరపైకి రావడం కనుక వ్యూహం ఏంటి? పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు గత కొన్ని నెలల క్రితం ఏదైతే తాను ఉద్యమ జేఏసీకి నాయకత్వం వహిస్తా ఉన్నాను, కాపు రిజర్వేషన్ అంశానికి పోరాటం చేస్తా ఉన్నారో, ఈ రిజర్వేషన్ పోరాటానికి సంబంధించి కానీ, జేఏసీ సంబంధించి కానీ తాను వైదొలుగుతున్నట్లు, అదేవిధంగా ఈ రిజర్వేషన్ పోరాటాన్ని తాను కొనసాగించట్లేదనే అంశంలో వారు ప్రకటించి ఈ జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారు. దాని తర్వాత దాదాపుగా ఒక 6 సందర్భాల్లో జేఏసీ నాయకత్వంగా ఉన్న రాష్ట్ర నాయకత్వం సమావేశాలు కొనసాగించి పెద్దలు ముద్రగడ పద్మనాభం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు నాయకత్వం వహించాలి, దీని మీద ముందుకెళ్ళాలి, పెద్ద ఎత్తున ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి కెరటలా మారింది, లక్షలాదిగా మీరు ఒక చోట సమీకరించి ఎవరికి ఏ ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా కాపులంతా కూడా తుని గర్జనకి రావడం జరిగింది లక్షలాదిగా. ఆ కొద్దిగా రిజర్వేషన్ కూడా సాధించి మీరు జాతికి ఫలాలను అందించాలి అని అందరు కోరటం జరిగింది. ఆ సందర్భంలో కూడా పెద్దలు గౌరవ ముద్రగడ పద్మనాభం గారు జేఏసీ సంబంధించి కానీ, ఏదైతే ఉద్యమానికి సంబంధించి కానీ తాను ఏదైతే నిర్ణయం తీసుకుని ప్రకటించానో ఆ నిర్ణయాన్ని కట్టుబడుతుంటాను అనే సందేశాన్ని జేఏసీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది. జిల్లాలో ఈ జేఏసీని ముద్రగడ పద్మనాభం గారు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి, ప్రభావం చూపించేటువంటి అవకాశమే లేదంటారా? ఎందుకంటే ఒకవైపు కాపు సంక్షేమ సేన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తుంది, మరోవైపు కొన్ని సంఘాలు ఆల్రెడీ యాక్టివ్గా ఉండి రాజకీయంగా ఎఫిలియేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలో సడన్గా జేఏసీకి సంబంధించినటువంటి అంశాలు తెరపైకి రావడం, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం, 10,000 కోట్ల రూపాయలు కాపుల కోసం కేటాయించాలనేటువంటి డిమాండ్ని మీరు ప్రభుత్వం ముందర పెట్టడం, ఇవన్నీ రాజకీయ వ్యూహంలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలుగా చూడాలా, ఉద్యమ కార్యాచరణగా చూడాలా? ఉద్యమ కార్యాచరణగానే చూడాలి. ఇప్పుడు సంఘాలుగా ఉన్న కుల సంఘాలు కానీ సామాజిక సంఘాలు కానీ ఆల్రెడీ పనిచేస్తా ఉన్నాయి రాష్ట్రంలో. దానికి చాలా మంది పెద్దలు పనిచేస్తా ఉన్నారు స్వచ్ఛందంగా. వారందరూ కూడా సేవలు సమాజంలో కులానికి ఎంతో ఉపయోగపడి ముందుకు పోయే పరిస్థితి ఉంది. ఆయా పరిస్థితుల్లో ఆ సంఘాల పరిధిలో వారి నాయకత్వంలో అనేక సంఘ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. దీంట్లో రాజకీయపరమైన ఎజెండా కానీ రాజకీయపరమైన అంశం కానీ లేదు. మనం గత వారం ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర కాపు జేఏసీ సమావేశంలో కూడా మొదటి నుంచి కాపు ఉద్యమంలో మమేకమై పనిచేస్తున్న పెద్దలందరూతో పాటుగా దాదాపుగా 400 మంది రాష్ట్ర స్థాయి ప్రముఖులు హాజరవడం. ఇందులో ఆ రోజు కాపు ఉద్యమంలో పనిచేసి రాష్ట్ర నాయకత్వంలో ఉన్న నాయకత్వం వివిధ రాజకీయ పక్షాల్లో ప్రధాన భూమిక పోషిస్తూ శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో జేఏసీ ఉద్యమం చేస్తూ అదేవిధంగా జేఏసీ ఉద్యమం కొనసాగించే సందర్భంలో కూడా వాళ్ళు వివిధ పార్టీల్లో ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన కాపులంతా కలిసి తునిలో గర్జించారు. అదే గాని కాపు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఏ పార్టీలో ఉండకుండా ముందుకు పోవాలనుకోవటం అనేది సముచితం కాదు. వారు ఏ పార్టీలో ఉన్నా, వారు ఏ స్థాయిలో ఉన్నా, ఆ రోజు తుని గర్జనకు సంబంధించి వేదిక మీద అన్ని పార్టీలకు సంబంధించిన రాష్ట్ర జాతీయ స్థాయి నాయకత్వం అంతా కూడా ఆ రోజు వేదిక మీద ఉంది. అది ఒక పార్టీతో కొనసాగిన ఉద్యమం కాదు, ఒక పార్టీతో కొనసాగిన జేఏసీ కాదు కేశవ్ గారు. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ లేఖ రాశారు ఒక వారం క్రితం. కాపులందరూ ఐక్యంగా ఉండాలి, అలానే ఇప్పుడు అధికార బదలాయింపు లేదా అధికార మార్పు అనేది అనివార్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, కాబట్టి మీరు అందరూ కలిసి కట్టుగా రండి, పెద్దన్న పాత్ర పోషించండి అన్నారు. కాపు జేఏసీ ఈ నినాదాన్ని కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానాన్ని కానీ ఏ విధంగా చూస్తుంది? పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని మొదటి నుంచి చెప్తారు. వారిని జేఏసీ పక్షాన నా వ్యక్తిగతంగా స్వాగతిస్తా ఉంది. ఒక్క కాపు సామాజిక వర్గంతో రాజ్యాధికారం అనేది రాదు. మనం 22% ఉన్న కాపులంతా ఎన్నికల్లో పోటీ చేసే నాయకత్వం కానీ వారికి కానీ మద్దతు తెలపాలన్నా అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఉండే వ్యత్యాసం 1 నుంచి 3% మధ్య అధికార బదలాయింపు అనేది కొనసాగుతూ ఉంటుంది. అంతేగాని ఈ సందర్భంలో వారు మొదటి నుంచి కూడా సమాజంలో ఉన్న వివిధ వర్గాలతో పాటుగా సామాజిక నేపథ్యంలో కాపులు ప్రయాణించడమే కాకుండా వారందరినీ కలుపుకుని ముందుకు పోవాల్సిన ఆవశ్యకతని పవన్ కళ్యాణ్ గారు గుర్తించడమే కాకుండా సూచనలన్నీ కూడా పెద్దలకు చేస్తూ పోయారు. అది చాలా మంచి ఆలోచన, మంచి పిలుపు కూడా కేశవ్ గారు. అది స్వాగతించాలి ప్రతి వాళ్ళు కూడా ఆ విధంగానే పోతా ఉన్నారు. ఇదే క్రమంలో కానీ ఐడియాలజికల్గా పార్టీ సిద్ధాంతాల పరంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కాపు ఉద్యమాలకు సంబంధించి కానీ కాపు ప్రయోజనాలకు సంబంధించి కానీ ఒక ప్రతినిధిగా చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడే మొదలైందని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారితో కూడా రాయబారం నడుస్తున్నటువంటి తీరు, ఆయన రేపో మాపో పార్టీలో చేరతారనేటువంటి ప్రచారం, అధికార పార్టీ వైపు వెళ్ళట్లేదనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి రాజకీయంగా చాలా మార్పులు చేర్పులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తరుణంలో జేఏసీ తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఎవరికి ప్రయోజనం తీసుకొస్తాయి? ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే ప్రధానంగా అధికార పార్టీకి అనుకూలంగా మీరు వ్యవహరించడం కోసమే మళ్ళీ యాక్టివేట్ అయ్యారనేటువంటి విమర్శ ఉంది. ఏం చెప్తారు? అంటే అది ఏ విధంగా అంటే అధికార పార్టీకి అనుకూలంగా తీసుకునే నిర్ణయం జేఏసీలో జరిగిన, లేదంటే జేఏసీ సమావేశాల సందర్భంగా మీలాంటి పెద్దలను కూడా మేము స్వాగతిస్తాం, ఆహ్వానిస్తాం. ఏ ఎజెండా జేఏసీ సమావేశంలో పెడితే అధికార పక్షానికి కానీ ఇంకో పార్టీకి కానీ అనుకూలంగా పోతుందని భావిస్తా ఉన్నారు పెద్దలు కానీ మేధావులు కానీ, సామాజిక వర్గాల్లో గొప్పగా 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న పెద్దలు కానీ, మనతో పాటుగా మీడియా సంస్థల్లో పెద్దలు పనిచేసిన పెద్దలు కానీ ఎవరైనా కూడా నేను జేఏసీ సమావేశానికి ఆహ్వానిస్తా, వారికి వేదికనిస్తాం. అదేవిధంగా ఎజెండాలో ఫలానా అంశం పెడితే మీరు సామాజిక కోణంలోనే ముందుకు పోయే అంశం ఉంటుందంటే ఆ ఎజెండాలో దాన్ని చేర్చి దాని మీద చర్చించి తీర్మానంలో ఫలానా కేశవ్ గారు ఈ విధంగా సూచించారు, ఈ విధంగా చర్చించాము,
దీని మీద ఫలానా రకంగా అభ్యంతరం వ్యక్తం చేశారనే ప్రకటన కూడా జేఏసీ పక్షాన్ని ఇవ్వడానికి జేఏసీ సిద్ధంగా ఉంది. ఇంకొకటి, ఈ రోజు రాష్ట్రంలో ఇప్పుడు మీరు అడిగారు ఇంకో ప్రశ్న, ఇప్పుడు ఏదైతే సామాజిక కోణంలో ప్రయాణం మొదలైందని, సామాజిక కోణంలో పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ప్రయాణం మొదలవ్వలేదు. ఆ రోజు పెద్దలు చిరంజీవి గారు ప్రజారాజ్యం స్థాపించినప్పుడు సామాజికంగా మా కుటుంబం నుంచి ఒక పెద్ద మనిషి వచ్చారు, మా అన్నగారు వచ్చారు, ఆ స్థాయిలో వారిని గౌరవించుకోవాలనే నినాదంతో సమాజంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాపులంతా కలిసి వారి వెనక ప్రయాణించారు, వారి వెనక ఉన్నారు, ఆరాధిస్తున్నారు. అంతకు ముందే ఆయన రాజకీయాల్లోకి రాకముందే ఆ మెగా కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని ఒక అభిమానులుగా ఆరాధిస్తున్నారు. ఒక కాపు సామాజిక వర్గమే కాదు, ఇతర సామాజిక వర్గాలతో సహా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంట ఈరోజు కాపు కులం నడుస్తా ఉందని మీడియా సంస్థలు, వేదికలు, బయట అన్ని వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. 95% కాపులు పవన్ కళ్యాణ్ గారు వెంట, జనసేన వెంట ఉన్నారు అని. అదే పవన్ కళ్యాణ్ గారు వెంట 95% నడిచే కాపుల్లోనే ఈ జేఏసీలో పాల్గొనే నాయకత్వం ఉంది, జేఏసీ పాల్గొనే సభ్యత్వం ఉంది, సభ్యులు ఉన్నారు. వీరంతా కూడా కాపు కుటుంబ సభ్యుల కేశవ్ గారు, వేరే ఇతర సామాజిక వర్గం నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు కాదు. కాకపోతే ఇక్కడ జేఏసీలో అన్ని రాజకీయ పక్షాలు ఉంటాయి. ఇదే జేఏసీలో విజయవాడలో మేము ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర కాపు జేఏసీ సమావేశంలో తెలుగుదేశం నుంచి ప్రధాన భూమిక వహిస్తున్న వాసిరెడ్డి యేసుదాస్ గారు, అదేవిధంగా ఆకుల రామకృష్ణ గారు, వీరిద్దరూ ఉద్యమ జేఏసీలో ప్రధాన భూమిక వహించారు. వాళ్ళిద్దరు ముగ్గురు అరెస్ట్ అయ్యి జైలు వెళ్ళిన నేతల్లో, అగ్రనేతల్లో కాపులకి రిజర్వేషన్ కావాలి, ఉద్యమ జేఏసీ ద్వారా పోరాటాలు కొనసాగుతున్న పక్షంలో ముద్రగడ్డ గారి వెంట నడిచే అగ్రనాయకత్వంలో వీరిద్దరు అరెస్ట్ అయిన వాళ్ళలో వీరిద్దరు ప్రధానమైన నేతలు. వీరిద్దరు తెలుగుదేశంలో కాకినాడలో కీలకంగా ఉన్నారు. అదేవిధంగా ఆరేటి ప్రకాష్ గారు బీజేపీ సానుభూతి పరుడుగా ఉన్నారు. అదేవిధంగా కడపకు సంబంధించిన రాము గాని, అదేవిధంగా విశాఖకు సంబంధించిన తోట రాజీవ్ గారు గాని, ఇంకొంతమంది గాని, మన కిలారు రోషే గారు ఉద్యమ జేఏసీలో ప్రధాన కీలక భూమి వహించారు. ఇది గుంటూరుకు సంబంధించి, నేను గుంటూరు జేఏసీ ఇన్ఛార్జిగా ఉన్నా, మనోహర్ గారు వీళ్ళంతా వైసీపీలో ఉన్నారు. ఈ విధంగా విజయవాడ వేదికగా జేఏసీలో ప్రధాన భూమిక వహించిన నరహరిశెట్టి నరసింహారావు గారు, కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నరసింహారావు గారు కాంగ్రెస్ లో ఉన్నారు. అదేవిధంగా అడప నాగేంద్ర గారు జేఏసీలో ప్రధాన భూమిక వహించిన నాగేంద్ర గారు టీడీపీలో కన్నా గారి వెంట ఉన్నారు. జనసేనకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే మైలవరం ఇన్ఛార్జిగా ఉన్న అక్కల గాంధీ గారు జేఏసీ నాయకత్వంలో ఉన్నారు. అదేవిధంగా ఆమంచి సోములు గారు ప్రధాన భూమిక వహించారు జేఏసీలో, కాపు జేఏసీలో. అక్కడి నుంచి వందలాదిగా వెహికల్ ఆ రోజు చీరాల నుంచి, ఒంగోలు నుంచి పంపించి 10 రోజులు ముందెళ్ళి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఆమంచి సోములు గారు. అదేవిధంగా మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆ రోజు నెంబర్ 1 చైర్మన్ గా ఉండి ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ రోజు స్నేహ టీవీ సీఈఓగా ఉన్న నీలం రాంబాబు నాయుడు గారు ఆ రోజు ఉద్యమ జేఏసీలో ఉన్నారు. ఈ విధంగా అంటే ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో మీరు అన్ని పార్టీల్ని కలుపుకొని వెళ్ళడం వలన రాజకీయంగా ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు నెరవేరే పరిస్థితి ఉందా? మరొక చీలికకి ఇది బాటలు వేసేటువంటి అవకాశం లేదంటారా? అంటే కేశవ్ గారు, ఒక్క కాపు సామాజిక వర్గం ఒక చోట చేరితే, ఆ కుటుంబ పెద్దలంతా ఒక చోట చేరితే, కాపులు చేరితేనేమో రాజకీయ ప్రాధాన్యత పార్టీలుగా చీలిపోతారు. ఇతర సామాజిక వర్గం ఏ సమావేశం ఏర్పాటు చేసుకున్నా అది వార్తల్లో రాదు, విమర్శలు ఉండవు, ఆరోపణలు ఉండవు, ప్రచారాలు ఉండవు. కాపు సామాజిక వర్గం అంటే కేశవ్ గారు ఎందుకు ఈ విధమైన చిన్న చూపు? అంటే 22% ఉన్న పాపులేషన్ ఉన్న కాపు సామాజిక వర్గం మీద ఈ విధమైన సామూహిక దాడులు మీడియా వేదిక మీదే జరిగితే సమాజంలో మాకున్న పరిస్థితిని మీరు ఒకసారి ఆలోచించండి. ఒక రాష్ట్ర స్థాయి సమావేశం జరిగితే దాంట్లో 400 మంది ప్రముఖులు పాల్గొంటే, జేఏసీలో ప్రధానంగా జనసేనకు సంబంధించి ప్రధాన కీలక భూమిక పోయించే నాయకత్వం జనసేనకు సంబంధించి, టీడీపీ సంబంధించి ఆ వేదికను పంచుకుంటే, కాకినాడలో తాతాజీ గారు ఉన్నారు, కేశవ్ గారు చాలా కీలకమైన జనసేన నేత. ఆయన జేఏసీలో ప్రధానంగా ఉంటూనే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహిత నాయకత్వంలో పనిచేసే వ్యక్తి తాతాజీ గారు. కాకినాడ నుంచి వారు జేఏసీలో ఉన్నారు.
అంటే ఏ కోణంలో ఈ జేఏసీ రాజకీయ కోణం ఉంది, దీంట్లో రాజకీయ కోణంగా పనిచేస్తా ఉంది, ఏ విధంగా రాజకీయ అంటే కోణం ఒకటి ఇక్కడ ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ అంతా కూడా కాపులందరూ ఐక్యం అవ్వాలి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ ఐక్యమైనటువంటి కాపు వర్గాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ బలపరచాలి అనేటువంటి నినాదం చుట్టూ నడుస్తున్నటువంటి రాజకీయం. అంటే మీడియాలో వచ్చేటువంటి కథనాలు ఎవరి వర్షన్స్కి తగ్గట్టుగా వాళ్ళు రాసి ఉండొచ్చు, బట్ ఓవరాల్గా వస్తున్నటువంటి ఒపీనియన్ అది. జేఏసీ రూపంలో మరొక వేదిక ఆల్ పార్టీ అనేటువంటి నినాదంతో రావడం వలన ఈ సంకల్పం ఏదైతే ఉందో దానికి భంగం కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది. ఒక కులములో 5 అన్నదమ్ములు ఉంటే, 2 అన్నదమ్ములు ఉంటే మనం ఆమంచి బ్రదర్స్ నే తీసుకుంటాం. ఆమంచి కృష్ణమోహన్ గారు ఎక్కడున్నారు, ఆమంచి సోములు గారు ఎక్కడు? ఇప్పుడు మన నాయకత్వం, మన కుటుంబ పెద్ద, మనకి మొత్తం మన అభిమానులుగా ఉండే మెగా బ్రదర్స్ ని వారినే మనం ఆదర్శంగా తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. నాకు ఒక తెలిసినప్పటి నుంచి పెద్దలు చిరంజీవి గారు ఎక్కడున్నారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే చిరంజీవి గారు ఇంట్లో ఉంటే వారు పవన్ కళ్యాణ్ గారికి మీద అభిమానం, ప్రేమ ఉండదా? అంటే వారిని వేరే వేదిక, లేకపోతే వారు వేరే రకంగా వ్యవహరిస్తారు, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారు అనేది భావిస్తా ఉన్నాం. లేదే. అంటే సమాజంలో ఉన్న మిగతా నాయకుల పట్ల ఎందుకని ఇంత చిన్న చూపు, ఎందుకు విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు కాపు వర్గాన్ని, కాపు కుటుంబాలని? ఇప్పుడు ఇతర సామాజిక వర్గంలో ఏ సమావేశం ఏర్పాటు చేసుకున్నా, ఇప్పుడు గత ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి అంశాన్ని ప్రస్తావించినట్టయితే ఆ రోజు వారు బలమైన సామాజిక వర్గం నుంచి వారు పోటీ చేసే క్రమంలో, వారు ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో వారికి సామాజికంగా అన్ని పార్టీల్లో ఉన్న పెద్దలంతా కూడా మోరల్ సపోర్ట్ చేశారు. మరి ఆ రోజు రకరకాల వేదికల ద్వారా వారి ఫలానా పార్టీలో ఉన్నారు, మద్దతు తెలిపారని మీడియాలో రావటం కానీ, ఫలానా ఇతర పార్టీలో ఉండి కూడా మద్దతు తెలుపుతున్నారని మీడియాలో రావటం కానీ జరగలేదే. ఎందుకని జరగలేదంటే అది బలమైన సామాజిక వర్గం, వ్యవస్థలో చాలా పటిష్టమైన నాయకత్వం, ఆర్థిక మూలాలతో చాలా బలంగా పాతుకుపోయిన సామాజిక వర్గం కాబట్టి ఆ వర్గం మీద వ్యతిరేక వార్తలు రావు. ఇక్కడ కాపు సామాజిక వర్గం అనగానే ఒక చిన్న చూపు, అంటే ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుంటే దాని మీద దాడులు, సామూహిక దాడులు. అంటే అసలు కులముతో కుటుంబ సభ్యులు ఒక 100 మంది కలిసి ఒక చోట కూర్చుంటేనే అది ఫలానా వాళ్ళకి వ్యతిరేకం, ఫలానా వాళ్ళకి అనుకూలం. ఇప్పుడు సంఘాలు ఒక పార్టీలో ఉన్న ఒక వ్యక్తికి వ్యతిరేకం చేయాల్సిన అవసరం ఏంది? 100 ఇప్పుడు ఇవాళ చెప్తా ఉన్నారు అందరూ, 100కి 95 మంది పవన్ కళ్యాణ్ గారి వెంట పయనిస్తా ఉన్నారు. ఆ 95 జేఏసీ కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట పయనిస్తుందా? కాపు జేఏసీ మా కుటుంబ సభ్యుడైనా, మా కుటుంబ పెద్ద మనిషి అయినా పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తుంది. అదేవిధంగా కాపు జేఏసీ మా కుటుంబ సభ్యుడైన, సోదరుడైన, పెద్ద మనిషి అయిన, మా కుటుంబ పెద్ద అయిన పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకుంటుంది. జేఏసీ కాపాడుకుంటుంది, కులం కూడా కాపాడుకుంటుంది. కుటుంబం వేరు, రాజకీయం వేరు. మన కుటుంబంలోనే ఓ సభ్యుడు పార్టీలో ఉన్నారు. ఈ జేఏసీలో అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు కలిసి పాల్గొన్న జేఏసీలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఏ పార్టీలో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడలేదు. వాళ్ళు ఇతర పార్టీలో ఉన్నా కూడా గౌరవించుకున్నారు. కానీ ఆ సమావేశం పెట్టడమే తప్పు అనేది సముచితం కాదు. ఎందుకంటే ఒక కులం అనేది ఒక చోట చేరినప్పుడు కుటుంబ సభ్యుడు పక్షాన వివక్ష అనేది చూపించదు. రైట్. అంటే సమావేశం పైన అభ్యంతరాలు కాదు, సమావేశంలో చర్చించినటువంటి అంశాలు తర్వాత పర్యవసానాల మీద మాత్రమే మన డిస్కషన్. ఇంకొక విషయం, ముద్రగడ పద్మనాభం గారు బయటికి రావడానికి ఒక ప్రధానమైన కారణం ఆయన పార్టీ మారుతున్నారు, వైసీపీలో చేరడానికి ఆసక్తికరంగా లేరు అనేటువంటి సంకేతాలు గత 2-3 రోజులుగా వస్తున్నాయి. మీకున్న సమాచారం ఏంటి? ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు జేఏసీని వీడారు? జేఏసీని వీడడం వెనక ప్రత్యేకమైన కారణం ఏంటి? ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ పార్టీలో లేరు. వారు నాకున్న సమాచారమే. వారు ఉద్యమం చేసే సందర్భంలో ఏ పార్టీలో లేరు, అనంతరం కూడా లేరు. ఈ ఉద్యమాన్ని వదిలేస్తున్నారని ప్రకటించినప్పుడు కూడా ఆయన అనంతరం ఇప్పటిదాకా ఏ పార్టీలో లేరు. కాకపోతే గత నెల రోజుల నుంచి వారు వైసీపీలో జాయిన్ అవుతారు, లేదా కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తారనే మీడియాలో ప్రచారం కొనసాగి వారు వైసీపీలో చేరలేదు. ఈ రోజు జనసేనలో కానీ టీడీపీలో కానీ పొత్తులో ఉన్న సందర్భంగా ఏదో ఒక దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉందనే వార్తలు చూస్తా ఉన్నాం తప్ప వారు ఇప్పటిదాకా ఆ పార్టీలో చేరుతున్నట్టుగా కూడా పెద్దలు ప్రకటించలేదు. వారు మీరు ఆంతరంగికంగా ఉంటారు కదా, మీకు ఏదైనా సమాచారం ఉండొచ్చు కదా. ఒకవేళ
ముద్రగడ గారు ఒక చాయిస్, ఇది మనం ఇలా చేస్తే బాగుంటుంది, లేదా ఈ తరుణంలో మనం అందరం కలిసి ఫలానా నాయకుడిని బలపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అట్లాంటి క్లారిటీ అనేది మీకు కూడా ఉండి ఉంటుంది కదా? ముద్రగడ పద్మనాభం గారు ఆంతరంగికంగా ఒక మాట, లేకపోతే బయట ప్రపంచానికి ఒక మాట చెప్పరు ఎవరికైనా. ఎందుకంటే వారితో మీకు కూడా పరిచయాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు ఏదైనా నేరుగా చెప్తారు, బహిరంగంగా చెప్తారు, బయట చేసేదే లోపల కూడా చెప్తారు. నలుగురు కూర్చున్నప్పుడు చెప్పే మాటే బయట ప్రపంచానికి చెప్తారు. నేను గమనించిన మేరకు ఈ రోజు వారు ఒక పార్టీలోకి, అందున కాపులంతా అభిమానించే ఒక పార్టీలోకి వెళ్ళాలి అనే ఆలోచన ఏదైతే కాపు జేఏసీ నాయకుడిగా, కాపు కుటుంబ సభ్యుడిగా, మా కాపు కుటుంబంలో ఉన్న ఒక అన్నగారి పార్టీలో చేరాలని మీరు అడిగే విధంగా ఆయన కనుక నిర్ణయం తీసుకుంటే ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఆహ్వానిస్తాను. కుటుంబ సభ్యుడిగా, కులాభిమానిగా నేను వారిని స్వాగతిస్తా. వారు అగ్రనాయకులు, వారు జాతి కోసం, కులం కోసం ఎంతో చేశారు. కొన్ని లక్షల మందిని ఒక చోట చేర్చారు. కొన్ని దశాబ్దాలుగా కులం కోసం పోరాడుతా ఉన్నారు. పెద్దన్న పాత్ర పోషించడానికి ముద్రగడ గారు సిద్ధం అయ్యారనుకోవచ్చా? పెద్దన్న పాత్ర పోషించడానికి రాజకీయ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, కుల సంఘాలుగా ఉన్నవారు పెద్దన్న పాత్ర పోషించారు. మీరు నన్ను డిఫికల్ట్కి వచ్చి అడుగుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి కోణం, అంశం కుల సంఘాలుగా ఉన్న వాళ్ళు, అదేవిధంగా కాపులుగా ఉన్న వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించాలి. కుల సంఘాలుగా ఉన్న కాపులు పెద్ద నేతలైనా పెద్దన్న పాత్ర పోషించవచ్చు. రాజకీయ పార్టీల్లో ఉన్నవారు కూడా వారు కాపులే కాబట్టి, అగ్రనాయకులు కాబట్టి పెద్దన్న పాత్ర పోషించవచ్చు. కాబట్టి వారు తీసుకునే కార్యాచరణ ఏ విధంగా ఉంటది, ఏ రూపం ఉంటది అనేది వారు స్పష్టత ఇస్తారు. అంటే వారి పక్షాన మాట్లాడే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. హార్డ్లీ ఇంకా మీకు 1.5 month, ఒక 1.5 రోజుల్లో అంతా కూడా ఆర్పార్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ లెక్కలు, ఈక్వేషన్స్ అనేవి ఖచ్చితంగా ప్రభావం చూపించేటువంటి అంశాలు. ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారి వైపు వస్తే ఈ సమాజం మొత్తం కూడా, కాపు సమాజం మొత్తం కూడా ఒక సైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ. ఇంకోవైపు నుంచి ఆల్రెడీ కాపు సంక్షేమ సేన పేరుతో హరిరామ జోగి గారు పనిచేస్తున్నారు. ఆయన కూడా అలాంటి పరిణామాలు ఏమైనా జరిగితే మేము స్వాగతిస్తాం అనేటువంటి మాట. ఇదంతా కూడా కాపుల ఐక్యత దిశగా వెళుతున్నటువంటి ప్రయాణం అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. కాబట్టి ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో మీ అంచనా ఏంటి? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల ద్వారా వెళ్ళాలా, లేదా ఏదైనా ఒక రాజకీయ పార్టీకి బలంగా మద్దతు ఇవ్వడం ద్వారా మీ ఆశించినటువంటి ప్రయోజనాలు, ముఖ్యంగా కాపు రిజర్వేషన్ పైన ఆల్రెడీ మందకృష్ణ మాదిక్ గారు కూడా సపోర్ట్ అడిగారు, మీరు ఆయన సపోర్ట్ ఇస్తాననేటువంటి ప్రకటన చేశారు. వర్గీకరణ పైన ఆయన ఇప్పుడు పోరాటం చేయబోతున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి మిగతా రాజకీయ శక్తులన్నింటినీ కూడా అమలు చేసేందుకు కావాల్సినటువంటి సన్నద్ధతని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. సో కాపు రిజర్వేషన్ అంశాన్ని సాధించుకోవాలంటే మీరు ఎటువైపు నిలబడాలి? రిజర్వేషన్ సంబంధించిన అంశంలో ఈబీసీ 5% గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇచ్చారు. దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీదే ఆ నిర్ణయం ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం తెర మీదకు తేవటం జరిగింది. తెర మీదకు తెచ్చిన సందర్భంలో ఎన్నికల సందర్భంగా కాపు సామాజిక వర్గానికి ఉపయోగపడే అంశం మరొకసారి ప్రభుత్వ దృష్టికి, రాజకీయ పక్షాల దృష్టికి తేవటం ద్వారానే మన ఇద్దరం కూడా మాట్లాడుకుంటున్నాం. శశిక, ఈ రోజు ఇంత ప్రధానమైన వ్యవస్థలో ఉండి, డిజిటల్ వ్యవస్థలో నెంబర్ 1 గా ఉన్న మీరు ఈ రోజు ఈ చర్చను పెట్టారంటేనే దానికి ప్రధానమైన కారణం ఎన్నికల సందర్భంగా ముందు చేసి దీని మీద చర్చించడం, దీనికి అవసరమా అనవసరమా, రాజకీయ కోణం ఏదన్నా కానీ ఆ వార్తనైతే మనం చర్చించుకోవచ్చు. దీని ద్వారా ప్రజల్లోకి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ, రాజకీయ పక్షాల దృష్టికి కానీ, మీలాంటి మేధావుల దృష్టికి కానీ కాపుల యొక్క సామాజిక అంశాలు, సమస్యలను మేము తెచ్చుకోగలిగాం. దానికి మీరు ఈరోజు ఈ చర్చను పెట్టడానికి కూడా నేను స్వాగతిస్తున్నా. మీ సంస్థల ఆశీస్సులను చేసి కోరుకుంటావు. ఆ పక్షాన మీకు కానీ, సుమన్ గారికి కానీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ రోజు మీరు 2-3 అంశాలు నన్ను ఇప్పుడు అడిగారు. ఒకటి పెద్దలు హరిరామ జోగయ్య గారు. హరిరామ జోగయ్య గారు చాలా సుదీర్ఘమైన నాయకత్వం, చాలా పటిష్టమైన వ్యూహంతో ముందుకు పోయే పెద్దలు. వారు ఒక కోణంలో, ఒక అంశంలో ఏదైతే బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఏ విధంగా ఉంటుందో, ఏదో మేధోమదనం చేస్తుందో, ఏ విధంగా ఒక పటిష్టమైన నిర్మాణం చేస్తుందో, సంక్షేమ సేన కూడా ఆ విధంగా జనసేన కోసం పనిచేస్తుందని ప్రకటించారు. అదే విధంగా
గత 50 సంవత్సరాల నుంచి రాజకీయ కోణంలో ఎన్నో అంశాలను స్పృశించి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన వారు దానికి సంబంధించిన ఇంటలెక్చువల్ విధానంలో సూచనలు కానీ సలహాలు కానీ తనకు నచ్చిన విధానం కానీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో పంచుకున్నారు, వేదిక పంచుకున్నారు. వారు కూడా ప్రధానంగా వారికి ఆ స్థాయిలో గౌరవించారు. వారి ద్వారా సంఘం యొక్క ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు. అది సంక్షేమకు సంబంధించిన నాయకత్వం అయినా కూడా వారిద్దరిని గౌరవించాలి. వారి యొక్క భావనని కుల సంఘంగా జేఏసీగా మేము కూడా గౌరవించాలి. అది సంక్షేమ సేన అనేది జనసేన కోసం చాలా పటిష్టమైన వ్యూహంతో ముందుకు పోతాం. వారు చేసే ప్రతి కార్యక్రమాన్ని మేము గౌరవిస్తాం. ఇంకొక అంశం మీరు ప్రధానంగా తెర మీద తెచ్చింది పెద్దలు మందాకృష్ణ మాదిరి. ఇప్పుడు మీకైనా నాకైనా గత 30 సంవత్సరాల్లో మీడియాలో ఉండి వారి ఏబిసిడి వర్గీకరణ ప్రారంభం ఉద్యమం నుంచి కూడా ఈ రోజు దాకా వారు మనకి సన్నిహితంగా పరిచయం. మనం జర్నలిస్ట్ గా ఉండి కూడా కాపు సామాజిక వర్గం వైపు జేఏసీ వైపు మనం అడుగులు వేసిన పక్షంలో వారికి తెలిసి వారు దానికి ఆహ్వానించి మీరు చేసే మీ జేఏసీ ద్వారా కానీ మీరు వ్యక్తిగతంగా కానీ మీరు చేసే ప్రతి అంశానికి కాపుల పక్షాన పోరాడే ప్రతి అంశానికి ఎంఆర్పిఎస్ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని చెప్పి వారు కాపుల పట్ల ఉన్న గౌరవాన్ని స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పట్ల కానీ స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారి పక్షాన కానీ ఇతర నాయకత్వం కానీ కాపు సామాజిక వర్గం పట్ల వారికి ఉన్న గౌరవాన్ని తెలుపుతూ మనకి పూర్తి స్థాయి మద్దతు తెలియజేశారు. కాపు జేఏసీ పక్షాన కాపు జాతి పక్షాన వారి మద్దతుని ఆహ్వానిస్తూ వారికి పూర్తి స్థాయిలో జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంత స్థాయి ఒక భారతదేశ ప్రధాని గారు మోడీ గారు వారిని వేదిక పంచుకుని వారు చేసే ఉద్యమాన్ని గౌరవించి వారిని అక్కురు చేసుకున్న అగ్రనేత పెద్దలు కృష్ణమాది గారు లాంటి వాళ్ళు మనకి మన ఇంటికి వచ్చి మద్దతు తెలపడం అనేది కాపులు పక్షాన వారికి ఉన్న అమితమైన గౌరవం, ప్రేమ. ఆ ఎంఆర్పిఎస్ అగ్రనాయకులు కృష్ణమాది గారికి కానీ అదేవిధంగా వారి పక్షాన పోరాడుతున్న ఎంఆర్పిఎస్ కింద స్థాయి నుంచి పై స్థాయి నాయకత్వానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే మద్దతు జిల్లాల్లో గ్రామాల్లో కాపు జాతికి కాపు కులానికి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి వారి మద్దతు కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దాకా వారి మద్దతు ఉండాలని చెప్పి వారికి పిలిపిస్తా ఉన్నాను. కేశవ్ గారు రైట్. ఇప్పుడు కార్యాచరణకు సంబంధించి మందకృష్ణ మాది గారు వర్గీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీతో మొదలుపెట్టి అన్ని పార్టీలని కలుస్తారన్నారు. జేఏసీ కూడా రిజర్వేషన్ అంశం పైన కార్యాచరణ ఏమైనా సిద్ధం చేసుకుందా, లేదా మందకృష్ణ గారితో కలిసి ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంటుందా? కాపు సామాజిక వర్గ కోణంలో మనం చేసే మంచి ఆందోళనలే కాదు, ఇతర కార్యక్రమాల్లో కూడా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే వారి ప్రతి కార్యక్రమానికి ఆశీర్వదిస్తాము, పోరాటంలో సమస్యలు నిలబడతామని చెప్పి వారు అంత ఆ స్థాయిలో ముందుకొచ్చిన వ్యక్తి కాబట్టి వారిని మన కార్యక్రమాలకి వారికి సమయం ఎప్పుడున్నా కూడా మనం ఆహ్వానిస్తాం. అదే సందర్భంలో ఏదైతే సమస్యల డిమాండ్కు సంబంధించిన అంశం ఉందో అది వదిలేయలేదు కేశవ్ గారు. ఈ మధ్య కాలంలో మనం గత సంవత్సరంగా హైదరాబాద్ వేదికగా విశ్వ సంఘాల సమాఖ్య అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఆ విశ్వ అనే సంఘంలో అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 ఎకరాలు ఇచ్చింది ఆ సొసైటీకి సంబంధించి. దాంట్లో పెద్దలు చీఫ్ జస్టిస్ మాజీ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు అధ్యక్షతగా ఉన్నారు. అదేవిధంగా గౌరవాధ్యక్షులుగా రామ్మోహన్ గారు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన రామ్మోహన్ గారు ఉన్నారు. అదేవిధంగా ఐఏఎస్ లక్ష్మీకాంతం గారు కలెక్టర్ గా పనిచేశారు. పివి రావు గారు ఐటీ చీఫ్ గా చేశారు. రంగిశెట్టి మంగబాబు గారు జిఎస్టి ప్రిన్సిపల్ చీఫ్ గా చేసి రిటైర్ అయ్యారు. వారు ఇట్లా టివిఎన్ రావు గారు ఐఎఫ్ఎస్ చీఫ్ చేసి మనకి ఉమ్మడి రాష్ట్రానికి టూరిజం ఎండిగా చేశారు వారు. ఈ విధంగా ముత్యాల సత్యనారాయణ గారు, హర్షవర్ధన్ గారు, ఈ విధంగా ప్రధానమైన వారి 9 మందితో పాటు నేను కూడా సొసైటీలో ఉన్నా కేశవ్ గారు, 10 మందిగా ఉన్న సొసైటీ. దానికి సంబంధించి మాట్లాడుకునే పక్షంలో చాలా సార్లు జరిగిన సమావేశాల్లో ఈ కాపు రిజర్వేషన్ కి సంబంధించిన అంశాలు మేము వారు ఆ పెద్ద స్థాయిలో ఉన్న నాయకత్వం అంతా చర్చించడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది.
అంటే ప్రచారం ఎందుకు అంటే చేసుకోలేదంటే ఇప్పుడు ఉన్నది ఎలక్షన్స్ టైము. ఈ సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లాస్ట్ టైం ముద్రగడ పద్మనాభం గారు కానీ అలా పవన్ కళ్యాణ్ గారు లెటర్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు. వైసీపీ అధినేత ఆ రోజు రిజర్వేషన్ సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. మిగతా పక్షాల పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి, కలిసికట్టుగా ముందుకు నడవాలి అన్నారు. కాబట్టి కాపు జేఏసీగా రిజర్వేషన్ అంశాన్ని మరొకసారి ఈ సమయంలో వెలుగులోకి తేవడానికి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండొచ్చు? ఒకటి జేఏసీ సమావేశం పెట్టడం, అందులో ఉద్యమ జేఏసీలో ప్రధానంగా పనిచేసిన అగ్రనాయకత్వం అన్ని జిల్లాల నుంచి 400 మందిని మనం ఒక చోట చేర్చుకుని తద్వారా అన్ని రాజకీయ పార్టీల్లో ఈవెన్ వైసీపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఈ విధంగా ముఖ్యులంతా కూడా పాల్గొని ముక్త కంఠంతో ఈ సమస్యల మీద మరొకసారి తెర మీదకు తేవటం, చర్చించటం, రాజకీయ పక్షాల దృష్టికి తీసుకెళ్లటం, దాని మీద కాపులకి ఏదైనా ఒక న్యాయం జరుగుతుందనే ఆలోచన చేయటం జరిగింది దీనికి సంబంధించిన అంశంలో, ఈ ఎజెండాకు సంబంధించిన అంశంలో. ఇంకొకటి కేశవ్ గారు, ఈ మధ్య కాలంలో పెద్దలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఏదైతే కర్ణాటకలో కానీ లేదంటే తెలంగాణలో కానీ మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారో ఆ విధంగా కల్పిస్తానని ఒక ప్రకటన చేశారు. ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక ఆలోచన చేసి అది మేనిఫెస్టోలో పెట్టేదాకేందుకు బిఫోరే మనం అమలు చేస్తే బాగుంటది కదా అనే ఒక చర్చ జరిపి ఉన్నతాధికారుల దృష్టికి చెప్పి దాని మీద వాళ్ళు కసరత్తు చేస్తారు. అదే విధంగా ఇప్పుడు అధికార పక్షం దీని మీద స్పందించవచ్చు, లేదా అంటే మీ ప్రయత్నం దిశగా ఏమైనా జరుగుతుందా? అధికార పక్షం నుంచి కాపు రిజర్వేషన్ పైన అనూహ్యమైన ప్రకటన ఎన్నికల ముందర వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎన్నికల ముందు అనేది కాదు కానీ గతంలోనే సంవత్సరం క్రితమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లటం జరిగింది. దీని మీద పెద్దలు రామ్మోహన్ గారు, ఈ ఐఏఎస్లు, వీళ్ళు మన ఉన్నతాధికారులు ఐఆర్ఎస్ బృందం ఉన్నది కాబట్టి గతంలోనే దాంట్లో అక్కడ కూడా కాపు పెద్దలు మంత్రులుగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా వారి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి చేస్తే కాపు సామాజిక వర్గానికి ఉపయోగపడ్డదిగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. రైట్ రైట్ థ్యాంక్ యూ చింది జనార్దన్ గారు, మీ అభిప్రాయాలని పంచుకున్నందుకు. ఇది కాపుల ఉద్యమానికి సంబంధించి, కాపుల ఆకాంక్షలకు సంబంధించి కాపు జేఏసీ గతం నుంచి చేస్తున్నటువంటి సేవలకి కొనసాగింపుగానే ఇప్పుడు మరోసారి కార్యాచరణలోకి వచ్చింది. అలానే మందకృష్ణ మాది గారు సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కాపు రిజర్వేషన్ సాధించే క్రమంలో కార్యాచరణని అమలు చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు. కాపుల ప్రయోజనాలు, విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే కార్యాచరణ ఉంటుంది కానీ రాజకీయ ప్రయోజనాల కోసం తమ జేఏసీ పనిచేయదని చందు జనార్దన్ గారు తేల్చి చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.